హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడ నేను చూపించిన కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి. అలానే ఈ సమ్మర్లో పిల్లలు స్నాక్స్ ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఎలానో స్కూల్స్ ఉండవు, ఇంట్లోనే ఉంటారు కదా, సో స్నాక్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా తింటారండి. ఇలాంటి టైంలో కనుక ఇవి ఒక డబ్బాడు చేసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సర్వ్ చేసి ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే బయట కొనే స్నాక్స్ కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెడితేనే చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలానే 1 కప్పు వరకు గోధుమ నూకను వేసుకోవాలి. మొత్తంగా బాగా కలిసేటట్టు ఇలా బాగా చేత్తో కలుపుకున్నాక ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. ఇక్కడ మొత్తంగా మనం 4 కప్పులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు పంచదార అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పులు పంచదార అలానే ఒక 4 ఇలాచీని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం పంచదారని మిక్సీ పట్టుకున్నాక ఇక్కడ మనకి 2 కప్పులు పంచదార కాస్త 3 కప్పులు పంచదార అవుతుంది. అలా కాకుండా 2 కప్పులు పంచదారనే మనం యాడ్ చేసుకోవాలండి. అలా అయితేనే షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఒక 2 చిటికలు సాల్ట్ అనేది వేసుకొని నెయ్యిని కానీ లేదంటే మెల్టెడ్ బటర్ని కానీ లేకుంటే ఆయిల్ని అయినా సరే ఒక 3 టేబుల్ స్పూన్ బాగా వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేవి గుల్లగా క్రంచీగా వస్తాయండి. అలానే ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వుల ప్లేస్లో కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు. ఏం ఫ్రై చేయకుండానే అలా రాగా వేసేయచ్చండి. ఎందుకంటే మనం గవ్వల్ని ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నువ్వులను కానీ కొబ్బరి తురుమును కానీ అలానే ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి. ఇలా నువ్వుల్ని మొత్తంగా వేసేసుకొని పిండిలోకి మొత్తంగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనకి పిండి అనేది టూ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీతో కలుపుకోవాలండి. అప్పుడే మనకి గవ్వ అనేది పీటకి అతుక్కొని ఉండిపోదు, సపరేట్గా వెంటనే వచ్చేస్తుంది. మనం ఎలానో ఇందులో షుగర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం పాలను వేసే కొద్దీ షుగర్ అనేది కూడా మెల్ట్ అవుతూ ఉంటుందండి. సో చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది. ఇలా మనం పిండి అనేది కలిపేటప్పుడు షుగర్ అనేది మెల్ట్ అవుతూ చేతికి బాగా అంటుకుంటుందండి. అప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా దగ్గరగా ఇలా చేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. టూ అవర్స్ తర్వాత చూసారా పిండి అనేది చక్కగా దగ్గరకు అయిపోయింది. కలుపుకునేటప్పుడు ఎంత పలుచగా ఉండేదో ఇప్పుడు ఇంకాస్త గట్టిగా అయిందండి. ఎందుకంటే మనం ఇందులో రవ్వ అనేది వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ ముద్దలోంచి అన్ని చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు గవ్వల పీట ఇలా తీసుకొని కాస్త ఆయిల్ని ఇలా అప్లై చేసుకుంటే మనకి పాముకునేటప్పుడు గవ్వ అనేది తొందరగా సపరేట్ అయ్యి వచ్చేస్తుందండి. చిన్న ఉండని ఇలా పెట్టుకొని మరీ గట్టిగా ప్రెస్ చేసి కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ గవ్వని పాముకోవాలండి. ఇలా పాముకున్నాక వీటి ఎండింగ్స్ అనేవి ఇలా క్లోజ్ చేసుకోవాలండి అడిచిపెట్టి. లేదంటే మనం గవ్వ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు సెపరేట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనం ఎలా ఫ్రై చేసుకున్నా అలానే ఉంటాయండి గవ్వలు కూడాను. ఇలా మొత్తంగా అన్నింటి కూడా ఇలానే పాముకోవాలి. మీకు వేరేగా ఈజీ మెథడ్లో ఇంకో మెథడ్ చూపిస్తానండి. అలా పాముకున్నా కూడాను పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న ఉండని తీసుకొని ఇలా ఒకవైపు మాత్రమే గట్టిగా ప్రెస్ చేస్తూ లాగితే రెండో వైపు మనకి ఇలాగా సెపరేట్ అయిపోతుందండి. ఇంతే అండి, దీనికి మనం క్లోజింగ్ ఏం అవసరం లేదు. ఇలా దగ్గరకు ఉండిపోతుంది. ఇలానే మొత్తంగా అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలన్నింటినీ వేసుకోవాలండి. ఇలా గవ్వల్ని వేసుకోగానే వెంటనే కదిపేయకుండా ఒక 2 మినిట్స్ అలానే విడిచిపెట్టేసి గవ్వల్ని మనం కదిపేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మొత్తంగా టర్న్ చేసుకోవాలండి గవ్వ. ఇక్కడ పిండి కలిపేటప్పుడు
షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గవ్వలు తొందరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి. అలా అని ఆ ఫ్రై అయిపోయినట్టు కాదు, కాస్త డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడు తీసేసుకోవాలి, లేదంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. వీటిని మనం ప్లేట్లోకి వేసుకునేసరికి ఇంకాస్త బ్లాక్గా అయిపోతాయండి. అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన కలర్ వచ్చేటప్పటికి నెమ్మదిగా గవ్వలన్నింటిని కూడా సెపరేట్గా వేరే బౌల్లోకి వేసేసుకోవాలి తీసుకుంటూ. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే గవ్వలు అనేవి కుక్ అవ్వండి, కలర్ కూడా చాలా తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకుంటూ గవ్వల్ని కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకొని వేరేగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనం ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకాస్త డార్క్గా అయిపోతాయి గవ్వలు అనేవి. ఇంతే అండి, అన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఫిల్ చేసుకుంటే కనుక ఇవి మనకి 2 months వరకు స్టోర్ ఉంటాయండి. చాలా గట్టిగా కూడా ఉంటాయి, మెత్తగా అయిపోకుండా. ఎంతో టేస్టీ గవ్వలు రెడీ అయిపోయాయి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా ఇంట్లోనే స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.